అందరికీ హాయ్, నా పేరు జునైద్ షేక్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సెమీ ఇంటెన్సివ్ పోటేలా ఫామ్ అండి. ఒక్కసారి మనం లోపలెళ్ళి మనం పోటేలా ఫామ్ మన రైతును కూడా కలిసి మాట్లాడి ఇక్కడ దాన ఏమేమి జరుగుతుంది, మేత ఏం వేయాల్సి జరుగుతుంది, ఎలా పెంచుతున్నారు అనేది మనం తెలుసుకుందాము. ఒక్కసారి చూద్దాము. ఇక్కడున్న పెద్దనని ఒకసారి మనము కలుద్దాం. పెద్దనా, మీ పేరు పెద్దనా? పురుషోత్తం. ఇట్లాంటి పెద్దనా, ఒక్క నిమిషం. పెద్దన పేరు పురుషోత్తం అని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు పెద్దనను? 2 నెలలైంది. 2 సంవత్సరాల నుంచి. ఒక సంవత్సరం అయిపోయింది. ఇట్లాంటి పెద్ద ఒకసారి అన్నీ తెచ్చారనమాట. ఇప్పుడు ఎన్ని పెంచుతున్నారు పెద్ద? ఎన్ని పోటీలు? ఇప్పటికి 8 తెచ్చానే. ఇప్పటికి 8 తెచ్చినారు. 8 అంటే ఒక 8 మేము 16 అనుకో. 16. ఏమేమి దానా ఏమేమి వేస్తున్నారు మీరు? సద్దులు అయినాక నెక్కజొన్నలు 2 కలిపి మిక్సింగ్ పెట్టి తడిపి లివర్ టానిక్లు తాపితే ఉండే చిక్కెలు కాబట్టి దాంట్లోనే కలిపి వేస్తాం అన్నమాట. మొత్తం వేస్తున్నాం అట్లే. ఇంకా మేత ఏమేమి వేస్తున్నారు? మేత బుడ్డల పొట్టు, ఇంకా అవన్నీ ఎద్దులుసాను, ఇంకా దుప్పులు అంతే. 3 రకాలే. మామూలు ఇప్పుడు ఎండాకాలంలో మీరు ఎలా దీనికి మేత, ఎలా పచ్చి మేత ఎలా అంటే ఏం జరుగుతుంది? బోర్ కింద నీళ్ళు ఉంటాయి అన్నమాట. బోర్ కింద ఉంటాయి, వేసుకుంటాం కాబట్టి పోసుకొని తెచ్చి వేస్తాం అన్నమాట. మిషన్కి వేసుకొని. ఎన్ని ఎకరాలు ఉన్నాయి పెద్ద మీకు వెనకాల పొలం? ఎకరన్నరలో మీరు వర్షాకాలంలో ఏమేమి వేస్తారు? హెజ్జులు, సన్న, సూపర్ ఎద్దులుసాను, దుప్పులు కానీ అది. అదే ఇప్పుడు ఈ చూస్తున్న పోటీలు ఎన్ని నెలలు పెద్ద? ఇవి 3 నెలలు చూడు. 3 నెలలు ఇవి. ఎంత పడింది ఒక పోటీలు మీకు? పోటీలకు వచ్చి 8,500 8,900 మధ్యలో అట్లా తెచ్చినారంతా. 8,500. ఎన్ని నెలలు సాగుతారు పెద్ద మీరు? 4 నెలలు సాకి 5 నెలలు పడే అనుకో. 5 నెలలు పడి దాటిచ్చేది. ఎట్లా అంటే మీరు దేవర పర్పసా లేకుంటే ఎవరైనా వాళ్ళే వచ్చి ఇక్కడ మీకు కొనడం జరుగుతుంది? ఎవరైనా వస్తే ఇస్తాను. అన్ని మొక్కగానే ఇచ్చేది. ఇంకా ఒకటి నేను ఒక మాక అని ఇస్తాను అనమాట. అవును. గొర్రెలు కూడా ఏమన్నా పెంచుతున్నారు పెద్ద మీరు? గొర్రెలు లేవు, ఓన్లీ పోటీలు ఒక్కటే. దీనికి మనకి ఇంజక్షన్లు, సూదులు వేయడం అన్ని వస్తుంది. అన్ని మీరే చేస్తారు? నేను ఇంకా 22 ఏళ్ళు సర్వీస్ ఉండే కాబట్టి. మీరు పశువుల ఆసుపత్రిలో పనిచేస్తారన్నారు. ఎన్ని ఏళ్ళు చేశారు పెద్ద మీరు? 22 ఏళ్ళు చేశారు. సో పెద్దకి లివర్ టానిక్ అయినా కానీ దీనికి జ్వరం ఏమైనా వచ్చినా కానీ అన్ని పెద్ద ఆయననే చూసుకుంటున్నారు. కాల్షియం తెచ్చినప్పుడు కాల్షియంలో దాని కలిపేది పెద్ద వేసేది. ఇంకా దాని గాడికి లివర్ టానిక్ అయిపోయింది. లివర్ టానిక్ మన అయిపోయింది నిన్న. అవును పెద్ద. ఆ లివర్ టానిక్ కానీ కాల్షియం 2 ముఖ్యం. అవి 2 ముఖ్యం. అవును పెద్ద. ఎక్క తక్కువ లేదు, కాల్షియమే ముఖ్యం. అవును. మేత తినేదానికి. ఇంకా దీనికి బరువు తక్కువ సమయంలో బరువు పెంచడానికి ఏమన్నా ఉందా పెద్ద? మీరేం పాటిస్తున్నారు దీనికి? దాన పెడుతున్నారు. ఏమంటే ఇంకా బెల్లపు నీళ్ళు అట్లా కలిపితే ఇంకా బాగుంటావని, కాల్షియం ఉంటుంది కాబట్టి బెల్లంలోన ఉంటుంది కానీ కలిపితే బాగుంటుందా అని. అది కూడా నీళ్ళు తాగా లేకుండా లేదు. అదే బెల్లం ఒక 1/2 కేజీ కానీ కలిపి నానబెట్టి ఇప్పుడు దాన్ని కలుపుతాం కదా, ఆ బెల్లం నీళ్ళే దాన్ని కలిపి వేస్తే తీపి ఉంటుంది కాబట్టి తింటాం అనమాట. మేత బాగా తింటాయి. దాని మేత తింటా కాబట్టి అంటే కాల్షియం అనేది ఉంటుంది అంటే బెల్లంలో. అదే వస్తుంది అనమాట. ఇంకా పెద్ద దాన ఎప్పుడెప్పుడు వేస్తున్నారు మీరు దీనికి? పొద్దున వేస్తారా లేకుంటే సాయంత్రమే? దాన డైలీ రోజు సాయంకాలం దాన వేస్తారు. మేత ఎప్పుడెప్పుడు వేయడం జరుగుతుంది పెద్ద వీటికి? ఇంకా 1 గంట సేపు 2 గంటలకు ఒక పారి వేస్తా. పెద్ద 2 గంటలకు ఒక పారి. చిన్న తినుకుంటే అట్లా ఒక్క పారి వేసి మనకు గాడికి తినువు ఎక్కికేసి ఉచ్చులు పోసి గొబ్బులు ఎప్పుతుంది మేతని. చిన్ని చేయాలి. తినింది నుంచి వేయాల. అవును పెద్ద. ఒక్క పారి వేసి గబ్బులు చెప్తాయి. సో మీరు గంట ఒకసారి తినింది కాటికి వేసుకుంటా పోతారు. కాదు పెద్ద, తెచ్చి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమైనా దీంట్లో చనిపోవడం అట్లా ఏమైనా జరిగాయా పెద్ద? ఇంత ముందులో అయితే ఎప్పుడైనా ఫేస్ చేశారా ప్రాబ్లం? 30 తెచ్చారు. 30 తెచ్చింటే ఒకటి దొమ్మ రోగం వచ్చిండే. అవును పెద్ద.
దొమ్మ రోగం వచ్చింటే వాటిని ఒకటి చూసి చనిపోయింది. దాన్ని పరిచయం చేస్తుంది దొంగ రోగం ఇంజక్షన్ చేసింది. చేసిన తర్వాత ఒకటి కుక్క దీంట్లో బయటికి పోయింటే గొరిపిల్ల దీంట్లోనే ఉండదన్నమాట. కుక్క కొరికి చచ్చిపోయింది. కుక్క కొరికి చనిపోయింది. రెండే ఇంకా ఏమన్నా దీనికి దొమ్మ రోగం అంట, నీలి రంగు వ్యాధి అంట, అట్లేమన్నా నీలి రంగు అంటే నేలక నీళ్ళగా అయిపోతుంది. అది రోగం వచ్చి బిర్యానీ తట్టుకోలేని చేత కాదు, నిమిషాలకి ఎక్కుతాయి. అవును పెద్ద. ఏమన్నా గాలికుంటు వ్యాధులు ఏమైనా రావడం జరిగిందా పెద్ద? మీరు ఫేస్ చేయడం జరిగిందా ఏమన్నా? రాలే గాలికుంటు అయితే అట్లాంటి ఏం రాలేదు. అవును పెద్ద. ఈటీ చేశారా పెద్ద? ఈటీ చేశారు. ఇంకా ఏమంటే గాలి సూదులు రాలేవు కాబట్టి దాన్ని ఏంటి చేయాలని చేస్తే మంచిది. ముందు ఆలోచన అది. అవును పెద్ద. ముందు ఆలోచన అది. ముందు ఆలోచన. అవును చేసేది. అవును పెద్ద. వీటికి అయితే ఇంకా ఇప్పుడు ఎమర్జెన్సీ చేయాల్సింది. నిమిషాలు తీగలేదు కదా అది. అవును పెద్ద. నిమిషాలతో పోయేది. అవును పెద్ద. ఏం చేయాలి? అన్ని నెల్లూరు జుడిపినే తెచ్చుకున్నారు పెద్ద, లేకుంటే మాచర్ల అట్లా ఏమన్నా పెంచుతున్నారు? ఇవే తెచ్చుకుని అన్ని ఇవే తెచ్చుకున్నారు. కుంటకు పోయింటాం అక్కడ. అవును పెద్ద. కుంటకు పోయింటే బాగుంది. రేట్ అంతా 6,000 వస్తుంది, 6,500 వస్తుంది. ఇంకో పిల్ల ఇటుకు వచ్చాక 7,000 వస్తుంది. బాడీకి 18,000 వస్తుంది. అవును పెద్ద. బాడీకే ఎక్కువ పోతుంది. బాడీకే భయపడికే తిరిగేది. ఇంకా దీనికి నష్టాలు ఏమేమి ఎదుర్కొన్నారు పెద్ద దీంట్లో? ఇప్పటి వరకు నష్టం అయితే లేదు. ఇంతవరకు కూడా సూది కూడా వేసలేదు. సూది కూడా వేసలేదు పెద్ద. వేయలేదు చెప్పాలా, వేయలేదు. సూదిలు కూడా ఏం వేయలేదు. ఏమో తప్ప ఒక ఈటి అంత తప్ప ఇంకేం లేదు. అవును పెద్ద. ఇప్పుడు దీనికి మీరు ఒక 4 నెలలు వీటికి అన్ని సాకిన తర్వాత మీరు ఇంకా ఎవరికి ఫామ్లు అంట, బయట వాళ్ళకి అంట ఎక్కడైనా ఇంకా అమ్మేసేది ఇచ్చేదే. 4 నెలలు పడినాక అటు ఇటు 5 నెలలు అవుతుంది అనుకో. 5 నెలలు అవు పెద్ద. పిల్ల బాగా బలంగా ఉంటుంది. బలంగా ఉంటాయి. 2 నెలలకి ఎట్లా నా దగ్గరికి వచ్చినాక. అవునండి. తెచ్చినప్పుడు బక్కగా ఉండడం అట్లా జరిగిందా పెద్ద? ఒక్కసారి అక్కడ చూపికింది. అవును పెద్ద. వీటి లెక్క ఉండేనా పెద్ద? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి పెద్ద ఇప్పుడు? అన్ని 16 ఉన్నాయి. అవి ఎందుకు పెద్ద? అవి ఎందుకు సపరేట్ పెట్టినావు పిల్లలు? అవి సపరేట్ పెట్టినారేమో. ఈ బ్యాచ్ వేరే, ఆ బ్యాచ్ వేరే కదా. అవి చిన్నగా ఉన్నాయి పెద్ద దీనికన్నా కొద్దిగా. అవునవును పెద్ద. వీటికి బుడ్డల పొట్టు మేతగా వేస్తున్నారు కదా పెద్ద? బుడ్డల పొట్టు అన్నీ వేస్తున్నారు. వీటికి నీళ్లు ఎట్లా పెద్ద? అంటే వీళ్ళు ఓపెన్గా పెట్టేస్తున్నారా దీనికి? బకెట్లో పోసి పెడుతున్నారు. అవును పెద్ద. ఈ షెడ్ ఎట్లా పెద్ద? మీరే చేసినారా అంతా? ఇంకా షెడ్ మీ ప్లానేనా పెద్ద? మీ పెద్ద ఎంత ఖర్చు అయింది పెద్ద ఈ షెడ్కి మొత్తం కలిపి? మట్టి అంటే కింద గర్స్ మట్టి వేసేసుకొని అంతా కలిపి ఒక 18,000 అవునా పెద్ద? రేకులు 18. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు పెద్ద దీనికి? 5 స్టార్టింగ్లో 5 లక్షలు పెట్టారు కదా పెద్ద. కడ్డి గిడ్డి అంటే పెద్ద జాలరీ. ఇంకా బయట అంతా ఫెన్సింగ్ వేసేసరికి మొత్తము ఆడే ఖర్చు దిగేది కదా పెద్ద. అవు పెద్ద. ముట్టుకుంటే 500 ఇవ్వాలి. ముట్టుకుంటే 500 ఇవ్వాలా? అవు పెద్ద. ఇక్కడ మీరు చాఫ్ కట్టర్ కూడా యూజ్ చేస్తున్నారా పెద్ద? దుప్పులకి అన్ని చాఫ్ కట్టర్. ఒకసారి చాఫ్ కట్టర్ చూపి మిషన్. అవును పెద్ద. అంతా అది ఇప్పుడు పచ్చిమేత లేకపోవడం వల్ల దీనికి ఇంకా యూజ్ చేయట్లేదు, ఇంకా అది వాడట్లేదు పెద్ద. కరెక్ట్. అవును పెద్ద. అవును పెద్ద. అవును పెద్ద. రాత్రిపూట వీటికి ఫ్యాన్లు కూడా పెట్టినారు కదా మంచిగా? అవునవును. ఒకసారి ఫ్యాన్లు చూపించండి. అంత ఫ్యాన్లు మొత్తము అన్ని ఈడే నిద్రపోతాయి. అవును పెద్ద. ఒకసారి పోటీలు కూడా చాలా అల్లరి. అవును పెద్ద. అవును అవును. ఇప్పుడు ఇప్పుడు వచ్చే రైతులైనా కానీ ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వీటిలో లాభం బాగుందని టక్కని వీటిలో వచ్చి నష్టపోతున్నారు అనమాట. వీటి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా పెట్టే వాళ్ళని, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళని మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? పిల్లోడు బయలు పిల్లోడు ఉన్నాడు మాకి.
మామ 50 తెచ్చుకుంటాను, మరి ఇంక నువ్వు రావాలా, పోదాం కుంటకి దవ్వు పోయికేసి 2 లక్షలు పెట్టి తెస్తాము అన్నాడు. ధర చూసి తెచ్చుకోండి. అవుతుంది. నువ్వు ఎద్దులు సని వేసామనంటే వేసాడా, మన ఇచ్చాడు ఇంక మసలేదు. ఒక 2 నెలలు అయినాక తీసుకొస్తామా అని పిల్లడు కూడా. అదే చాలా మంది కొత్తగా స్టార్ట్ వస్తారు, ఎందుకు వస్తారు, ఉన్నట్టు చెప్పి మీరు జాగ్రత్త ఉండాలా. అవును కదా, ముక్కులో ఊపులు లేనివి. అవును. నువ్వు మ్యాచ్ చేసిన ఆడిపోతున్నాను, ఇంటికి పోతాను, వండుకుంటాను అంటే కుదిరి వ్యాపారం కాదు. కుక్కో నక్కో వచ్చినేమో అప్పుడు మనకి ఇబ్బంది కదా. మనం కాసుకొని కూర్చున్నాడు అంతే. ఇంకా వాటికి ఎంత వేసుకుంటే నీళ్ళు పోసుకుంటే బకెట్లోకి ఇంకా చూపెట్టుకొని కూర్చునేది అంతే. ఇంకా అన్ని పనులు మానుకొని ఇదే పని పెట్టుకొని ఉండాలి, ఇదే పని, వేరే పనులు ఏం పెట్టుకోకూడదు. అట్లయితేనే దీంట్లో సక్సెస్ అనేది వస్తుంది, లాభం అనేది మ్యాచ్ తిందో ఏది లేదని చూసుకుంటూ ఉండాలి అంతే. డైలీ చూసుకుంటూ ఉండాలి. పోయి గాడిపోయి 50 తింటే మ్యాచ్ 50 లేదు, అది అంతే. ఇంకా చూసుకునేది ఉంటుంది. అన్ని చూసి అదే చూడకపోయి నీకే తప్ప ఏం లేదు, ఇంకా మిగతా తప్ప ఏం లేదు. సో పెద్దయ్య పేరు, పెద్దయ్య మీది పురుషోత్తం. పెద్దయ్య పురుషోత్తం మొత్తం చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా ఉన్నా, పెద్ద ఏం చెప్తున్నారంటే కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు అన్ని పనులన్నీ మానుకొని ఇదే ఒక పనిగా పెట్టుకోవాలి. చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది నష్టపోతున్నారు. వ్యాధులు వచ్చి చాలా చనిపోవడం అట్లా జరుగుతుంటాయి. సో అవన్నీ వ్యాధులన్నీ చూసేసుకొని దాని మీద స్టడీ చేసుకొని తక్కువ సమయంలో ఎట్లా గ్రోత్ తెచ్చుకోవాలా, కాల్షియం వాడాలా, లివర్ టానిక్ వాడాలా, ఇవన్నీ ఎలా వాడాలి ఏంది అనేది పూర్తిగా తెలుసుకొని దీంట్లో స్టార్ట్ చేయండి, దిగాల. ఇది వచ్చి సెమీ ఇంటెన్సివ్ ఫార్మింగ్. సో పెద్ద ఏం చెప్పారంటే ఇందాక ఒక గంట 2 గంటలు బయట వదులుతారంట. బయట వదిలిన తర్వాత మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మ్యాథ్ వేయడం, అది వేయడం జరుగుతుంది. సో పెద్ద ఇంకో డౌట్ అనమాట, చాలా ఫామ్లో నేను బయట చాలా చూస్తుండే, ఈ పోటీలు కొద్దిగా 8 నెలలు కొద్దిగా కొట్టుకోవడం జరుగుతుంది. అట్లా ఇది మామూలే. సో కొట్టుకొని కొమ్ములు ఇరిగిపోవడము అట్లాంటివి కూడా చాలా ఫామ్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి కొట్లాడతాయి. ఇప్పుడు బెదిరించాలి, మీరే బెదిరించాలి. ఇంకా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి రాత్రి పూట ఇంకా అట్లా లైట్ ఆర్పేయాల, అవి పండుకుంటాయి. అవునండి, లైట్ ఉండేటికి కొట్టుకోవడం. అది చాలా ఫామ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమంటే పోటీలు పెంచుతారు కానీ ఇలా రాత్రి కొట్టుకోవడం వల్ల అది మనకి కొమ్ములు ఇరిగిపోవడము ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఎవరైనా చూసి మంచిగా అంత అవగాహన, మీరు అంతా స్టడీ చేసి ఒక 100 ఫామ్లు 10 ఫామ్లు తిరిగి అంతా తెలుసుకొని మీరు దీంట్లో అడుగు పెట్టండి అని కూడా పెద్ద చెప్పడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ. మీరు వీడియో లాస్ట్ వరకు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు ఈజీగా కాల్ చేయొచ్చు. అప్పుడు థ్యాంక్ యూ.